నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. హోంవర్క్ ఇచ్చినప్పుడు మ్యాథ్స్ వర్క్ చేసిన తర్వాత మాట్లాడండి. మ్యాథ్లో లెక్కల్లో ఏం మాట్లాడచ్చో మీకు చెప్తాను. ఇంతకుముందు వీడియోలో చెప్పాను నెంబర్స్ ఎలాగ మాట్లాడుతూ కౌంటింగ్ ఎలాగ లెక్కిస్తూ వాళ్ళకి చెప్పచ్చు అని. దానికి పేపర్ పెన్సిల్ అవసరం లేదు కదా. అలాగే పిల్లలు జాగ్రత్తగా మనం పరిశీలిస్తే పిల్లల్ని ఎక్కువగా వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేది ప్లేస్ వాల్యూస్, అంటే స్థానాలు, 1s 10s 100s, ఈ స్థానాల్లో కన్ఫ్యూజన్ ఉంటుందండి. వాళ్ళ నోట్ తోటి 51 అంటారు. వారి నోటుతో 51, 5 ఇక్కడ 1 ఇక్కడ రాశారు. 51 అని 5 ఇక్కడ 1 ఇక్కడ రాశారు. ఇప్పుడు దాని వాల్యూ ఎంత? 15. కానీ వాడు చెప్పేది ఎంత, రాయాల్సింది ఎంత? 51. ఈ కన్ఫ్యూజన్ పిల్లలకి ఎందుకు వస్తుంది, అది ఎలా తగ్గించాలి? దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పొచ్చండి. మీరు ఇలాగా ప్లేస్ వాల్యూస్లోకి మీ పిల్లలు ఎంటర్ అయినప్పుడు, అంటే యూకేజీ తర్వాత, అంటే ఎప్పుడైతే మనం డబుల్ డిజిట్ ఇంట్రడ్యూస్ చేసామో అప్పుడే ప్లేస్ వాల్యూస్ చెప్పేస్తాం కదా. 1s ప్లేస్, 10s ప్లేస్, యూనిట్స్ ప్లేస్, 10s ప్లేస్ అంటూ ఉంటాం కదా. ఈ కన్ఫ్యూజన్ ఎలాగా వాళ్ళకి ఎక్కువసార్లు అర్థమయ్యేలా మనం మాట్లాడచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నోడు ఉన్నాడు కదా, బాయ్ ఆర్ గర్ల్. స్కూల్కి వెళ్తే ఏమవుతుంది? స్టూడెంట్ అవుతుంది కదా. స్కూల్ యూనిఫామ్ వేసుకుంటే స్టూడెంట్. ఇంటికి రాగానే అమ్మకి కొడుకు లేదా కూతురు అవుతుంది, ద రిలేషన్. అలాగే ఇంట్లో ఉన్న చెల్లికి అన్న అవుతాడు, అలాగే అన్నకి తమ్ముడు అవుతాడు. ప్లేస్, స్కూల్కి వెళ్తే ఒక రిలేషను, ఇంట్లో చెల్లి పక్కన నిలబడితే ఒక రిలేషను, అన్న పక్కన నిలబడితే ఒక రిలేషను కదా. అలాగే నెంబరు ప్లేసులు మారినప్పుడు, ఒక్కొక్క నెంబర్ ప్లేస్ మారినప్పుడల్లా దాని వాల్యూ మారుతూ ఉంటుంది. వాడు తమ్ముడు అయిపోయాడు కదా అని వీడు అక్కడ పోతాడా? ఆల్రెడీ వీడు ఎప్పటికీ కూడా వాడి పేరు రామ్ అయితే రాము, శ్యామ్ అయితే రాము, ఎప్పటికీ శ్యామే. కానీ ఈ శ్యాము స్కూల్కి వెళ్తే స్టూడెంట్ అవుతాడు, ఇంట్లో అమ్మ పక్కన ఉంటే సన్ అవుతాడు. అంటే అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వాడి పక్కన నిలబడితే మనవడు అవుతాడు, గ్రాండ్ సన్ అవుతాడు. కానీ వీడు ఎప్పటికీ శ్యామే. ఈ శ్యామ్ ఎవరి పక్కన ఉంటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అన్నప్పుడల్లా ప్లేస్ మారుతుంది. మీరు ఇదే స్టోరీలో మీ చిన్నోడు పాప లేదా బాబు పేరు పెట్టి ఇలాగా ఒక 4-5 క్వశ్చన్లు అడగచ్చు. ఇది టీచర్లే చేయాల్సిన పని లేదండి. అమ్మలు పెన్ను పేపర్ పుచ్చుకోవడం రాని అమ్మలు, పుచ్చుకుంటూ ఇష్టం లేని పిల్లలు ఉన్న చోట ఇది చాలా బాగుంటుంది. ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా శ్యామే, కానీ ప్లేసెస్ మారినప్పుడల్లా రిలేషన్ మారుతుంది కదా. అలాగే నెంబర్స్లో కూడా అవి ప్లేస్ చేంజ్ చేసినప్పుడల్లా ఎలా మారుతుంది చెప్పడమే ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ అండి. ఎప్పటికీ మారని శ్యాము ఫేస్ వాల్యూ, స్టూడెంట్ అయ్యాడు, ఆ ప్లేస్కి వెళ్ళాడు కాబట్టి ఈ ఫేస్ వాల్యూ అక్కడికి వెళ్ళి స్టూడెంట్ అయ్యాడు. ఇలా మీరు పిల్లలకి ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ చెప్తున్నప్పుడు ఇలాంటి లివింగ్ ఎగ్జాంపుల్, వాళ్ళు చూస్తున్న ఎగ్జాంపుల్స్తో చెప్తే కొంచెం బాగా అర్థమవుతుంది, అది ఎప్పటికీ గుర్తుంటుంది అన్నమాట. ఎవరైతే పిల్లలకి చెప్దాం అనుకుంటున్నారో, అయితే అక్కో, అన్నో లేదా అమ్మో, వారికి స్టోరీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు దీన్ని మనం నెంబర్స్ ఎలా చెప్పచ్చో చూడండి. ఎప్పుడైతే ఒక నెంబరు 1s ప్లేస్లో ఉందో అది శ్యామ్ లాగా అనమాట. ఎప్పటికీ 1s ప్లేస్లో ఉన్న నెంబరు ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ ఒకటే. దిస్ ఇస్ ద ఒరిజినల్. ఎప్పటికీ అది సేమ్, అది ఏమి చేంజ్ అవ్వదు. దీని యొక్క వాల్యూ, దాని పేరు శ్యామే, అది ఎలా అయితే వాడు ఎప్పటికీ శ్యామ్లో ఉండిపోతాడు అన్నాం కదా. అలాగే ఈ నెంబర్ 1s ప్లేస్లో ఉన్నది ఎప్పటికీ కూడా అది అంతే ఉంటుంది. మరి ఇది ఎప్పుడు మారుతుంది? శ్యామ్ స్కూల్కి వెళ్ళాడు, ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళాడు కదా, అప్పుడు స్టూడెంట్ అయ్యాడని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ 5 ఇక్కడికి 10s ప్లేస్లోకి వచ్చింది, అప్పుడు ఇది 50 అయింది. 5 into 10, దీని వాల్యూ ఎంత అయింది? ఈ లోపల ఉన్న శ్యామే, 5 కానీ ప్లేస్ మారినందువల్ల దాని వాల్యూ ఏమైంది? 50 అయింది. దీని వాల్యూ 50. ప్లేస్ మారటం వల్ల 1s ప్లేస్ నుంచి 10s ప్లేస్కి మారటం వల్ల దీని వాల్యూ 50 అయింది. అదే 5
పక్కకి వెళ్ళింది అనుకోండి, అంటే ఈ శ్యాము ఎక్కడికైనా పార్క్కి వెళ్ళాడు అనుకోండి, లేదా నాన్నమ్మ ఇంటికి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఏమయ్యాడు? గ్రాండ్ సన్, మనవడు అయ్యాడు కదా, అక్కడ కొత్త పేరు వచ్చింది కదా, ఈ శ్యామ్కి కొత్త పేరు అయింది, మీ మనవడు వచ్చాడని నేను అందరూ అడుగుతారు. అలాగే ఈ 5 పక్క ప్లేస్కి వెళ్ళింది, కొత్త ప్లేస్కి వెళ్ళింది. ఈ 5 పక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ 100 ప్లేస్, తాతగారింటికి వచ్చినట్టు 100 ప్లేస్కి వచ్చినప్పుడు 5 దాని వాల్యూ అప్పుడు ఏమైంది? ఇంటూ 100 500 అయ్యింది. కాబట్టి జాగ్రత్తగా చూడండి, పిల్లలకి చెప్పేటప్పుడు మనం నోటుతో ఏమి అంటున్నామో ఇట్ మ్యాటర్స్ అన్నమాట. మీరు 55 అన్న నెంబర్ నేర్పుతున్నారనుకోండి, 5 5 55 అని చెప్పద్దు, 50 and 5 అని చెప్పండి. అలాగే 45 అని చెప్తున్నప్పుడు, లేదా 15 లేదా 51, ఈ రెండింటికి ఏ నెంబర్లకైనా చెప్తూ ఉన్నప్పుడు 10 and 5 15, 50 and 1 51 అలా చెప్పడం, నోటుతో చెప్పమనటం మీరు అలవాటు చేయాలి, నోటుతో చెప్పమనాలి. ఓకే, అదొక ప్రారంభంలో అలా చెప్పడం మంచిది. అదేవిధంగా ఇది నెంబర్స్ మారుతున్నప్పుడు దీనికి ఇక్కడ ఇలా నెంబర్స్ మార్చి మీరు చాలా రకాలుగా 6 ఇవ్వచ్చు, 7 ఇవ్వచ్చు, 8 ఇవ్వచ్చు. మీరు ఏదైతే స్టోరీ వాళ్ళకి చెప్పారో అదే స్టోరీని వాళ్ళ సొంత మాటలతోటి చెప్పమనండి. ఆ శ్యామ్ ప్లేస్లో రామ్ పెడతారో లేకపోతే రవి పెడతారో వాళ్ళ ఇష్టం. లెట్ దెమ్ స్పీక్ అవుట్. వాళ్ళకి ఏమర్థమైందో వాళ్ళని కూడా మాట్లాడమనండి. మ్యాథ్స్ కూడా మాట్లాడవచ్చు. ఓన్లీ మనం ఏదైనా కథలు మాత్రమే మాట్లాడక్కర్లా, మ్యాథ్స్ కూడా మాట్లాడచ్చు అన్న విషయం వాళ్ళకి తెలియాలి. ఇది ప్లే గ్రూప్ పిల్లలు, అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలతో కూడా మీరు మాట్లాడవచ్చు. వాళ్ళకి చేయడం రాకపోయినా మైండ్లో రిజిస్టర్ అవుతుందండి. ఇలా స్టోరీ రూపంలో మీరు వారానికి 1-2 సార్లు ఏవైనా 2 స్టోరీస్ ఇలా చెప్తూ ఉంటే వాళ్ళకి మ్యాథ్స్ అంటే భయం పోతుంది. మీరు ఎవరైనా 7th క్లాస్ 8th క్లాస్ వచ్చిన పిల్లల్ని అడగండి, మాకు మ్యాథ్స్ అంటే చాలా భయం అంటారు చాలామంది. ఎందుకంటే మ్యాథ్స్ అంటే అన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలేమో అని వాళ్ళు వెనకాల లాజిక్ పట్టుకోకుండా బట్టి పట్టేస్తూ ఉంటారండి. ఇప్పుడు మొదలుపెట్టిన చదువు వాళ్ళకు 25 years చదవాలి కదా, అప్పటిదాకా వాళ్ళకి కూడా తోడుండేది మ్యాథ్స్ ఒకటే. మిగిలిన ఏమన్నా మారుతాయేమో కానీ మ్యాథ్స్, నెంబర్స్ మారు. ఇందులో కొంచెం డెప్త్ పెరుగుతుంటుంది కాబట్టి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం చాలా అవసరం. అది క్రియేట్ అవ్వాలంటే మీరు చిన్నప్పటి నుంచి ఇలా మ్యాథ్లో కూడా స్టోరీలు చెప్పండి. థ్యాంక్ యూ.